ప్రపంచ రాజకీయమే పూర్తిగా మారిపోయింది. మాటల కంటే శక్తి హెచ్చరికల కంటే కూడా అమలు చేయడం కొత్త కీలకమైపోయింది ఇప్పుడు. అందుకని అమెరికా తన సైన్యాన్ని తీసుకొచ్చి బెదిరిస్తోంది. ఇరాన్ పేల్చి చూపెట్టి బెదిరిస్తోంది. అంటే శక్తి ప్రదర్శన ముఖ్యం. రష్యా తన షాడో ఫ్లీట్కి చెందినటువంటి ఆయిల్ ట్యాంకర్లను రక్షించడానికి సైనిక నౌకను నేరుగా బ్రిటన్ సముద్ర ప్రాంతానికి పంపించిందంటే ఆషామాషి వ్యవహారం కాదు. అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న ట్యాంకర్లకు రక్షణగా అడ్మిరల్ గ్రిగోవిచ్ అనే యుద్ధ నౌకని ఇంగ్లీష్ ఛానల్ మధ్యలో పెట్టి మరి నిలబెట్టింది. ఇది సాధారణ ప్రయాణం కాదు, ఇది ఒక పవర్ మెసేజ్, ఓ ఛాలెంజ్. దమ్ముంటే రెండురా చూసుకుందామని చెప్పడం. ఇట్లాంటి నౌకలు మేము అదుపులోకి తీసుకుంటామని ఇంతకుముందు కీర్ స్టార్మర్ హెచ్చరించినోడు ఇప్పుడు బ్రిటిష్ నౌక వెంబడించింది, కానీ రష్యా నౌకను ముట్టుకునే ధైర్యం చేయలే. మొన్న రష్యా క్యూబాకు పంపించిన సహాయ నౌకను కూడా అమెరికా ఆపకుండా వెళ్ళిపోనిచ్చింది. అంటే ఇదివరకు అమెరికా ఆదేశాల మేరకు ఇరాన్ ఆంక్షలు, ఇది రష్యా మీద ఆంక్షలు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు భయపడి చస్తున్నారు రష్యా దెబ్బకి. రష్యా మీద ఉన్న ఆంక్షలు తప్పించుకోవడానికి ఇతర దేశాల పేర్లతో గోప్యంగా నడిపే ఆయిల్ ట్యాంకర్ల నెట్వర్క్ని ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకోసం అని చెప్పి షాడో ఫ్లీట్లు ఏర్పాటు చేసేది ఇదివరకు రష్యా. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా కూడా ఇవి ప్రయాణిస్తుంటాయి. ఇవి వ్యాపారం కాకుండా జియో పొలిటికల్ స్ట్రాటజీలో ఉంటుంటాయి. వాడిని పట్టుకుని సీజ్ చేయొచ్చు, కానీ బ్రిటన్ మూసుకు కూర్చుంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో అంటే రష్యాతో డైరెక్ట్ యుద్ధానికి దమ్ము లేదు బ్రిటన్కి అనేది అర్థమైపోతుంది. అలాగే మేము ఎవరిని లెక్క చేయమనేటటువంటి మెసేజ్ని ఇప్పుడు రష్యా ఇచ్చి చూపించింది.